లోకల్ అమ్మాయిని. మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారండి. చూడండి బయట ప్లేస్ చూడండి, చాలా బాగుంది. ఇల్లు కొనుక్కున్నారు. అసలు మా అత్తగారు, మా పిన్ని వాళ్ళు బయట కూడా ఉన్నారండి, కూర్చున్నారు. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది లోపల. బయట నుంచి లోపల నుంచి చూస్తే ఇంకా మేము మొత్తం అంతా ఇంకా చూడండి. బయట కూడా పాలు పొంగించామండి. నైట్ 2:58 డెకరేషన్ కూడా చేస్తున్నారు. చూడండి మా అల్లుడు, మా ఆయనను, మా నాన్నగారు. చూడండి ఎక్కడ అన్నీ పేరుస్తున్నారు. ఇంకా ఆ టైం అప్పుడు పిల్లలు కూడా పడుకోలేదండి, అలా తెలిగేసే ఉన్నారు చాలా వరకు. వాళ్ళకి నిద్ర రాలేదు అసలు. మా బాపు గారండి, మా బుడ్డాడు చూడండి అలా పడుకున్నాడు, అక్కడ పడుకొని ఆడుతున్నాడండి. అసలు నిద్ర రాక నిద్రకి అలా తెలిగేసే ఉన్నారండి. మా పిన్ని గారండి. ఇవన్నీ డెకరేషన్లు ఎక్కడెక్కడ పెట్టాలంటే మా చిన్న అక్కడ మా ఆయన గారు అంతా చూసుకుంటున్నారు. మొత్తం డెకరేషన్ ఎక్కడెక్కడ పెట్టాలంటే మొత్తం అంతా చూసుకుంటున్నారు. ఇంకా పాలు పొంగించే సమయం అయింది కదా, ఇంకా మా పాప గారు నేను పాలు పొంగిస్తున్నాము. తనంటే మా నాన్నగారు చెల్లెలు కాబట్టి తను నేను కూతురు కాబట్టి ఇద్దరిని పొంగిస్తున్నాను అన్నమాట పాలు. ఇవ్వండి మొత్తం అంతా మా బ్యాచ్. ఆ నైట్కి మేమే వచ్చాం ప్రస్తుతానికి. ఆ నైట్ ఎవ్వరూ పడుకోలేదు కదండి. అంటే నైట్ రావడం, ఆ టైం అప్పుడు పాలు పొంగించడం కొంచెం కష్టమే కదా. ఆ టైం అప్పుడు ఎవరైనా రావడం అంటే మేమే ప్రస్తుతానికి పాలు పొంగించేస్తున్నామండి. ఇదిగోండి మా బ్యాచ్ ఇలా పొంగిస్తున్నాం ప్రస్తుతానికి. ఇదేనండి మా హౌస్, మా అమ్మ వాళ్ళది. చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. చాలా బాగుంటుంది అసలు. వాళ్ళ ఇల్లు కొనుక్కున్నది వేరుమల్లు కూడా చక్కగా ఇచ్చారండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉందండి. అదేవిధంగా ఇక్కడ చూసారు మా వాళ్ళు ఇంకా మొదలెడుతున్నారు. ఇంకా మా చిన్నది కూడా. ఈ మూల దేవుడి మూల అనేది చాలా బాగుంది అసలు వాస్తు ప్రకారంగా. ఇటువైపు కూడా ఇంక ఇలా మొత్తానికి డోర్ ఇటు ఓపెన్గా ఇలా కనిపిస్తుంది మనకి. ఇటు సైడ్ నుంచి చూస్తే స్టైల్స్ ఇవన్నీ బాగానే వేసారండి. అసలు బాగుంది. అసలు చూడండి హాయ్ చెప్తున్నారు. చూడండి హాయ్ చెప్తున్నారు. మంచిగా చూడండి పక్కన ఉన్నారు. అసలు వీడియో చూడలేదు, నాకు ఇష్టం ఉండదు అసలు వీడియోలో కనిపించాలన్నా. ఇదిగోండి మా చెల్లి వరలక్ష్మి. మా బుడ్డోడు ఇక్కడ పక్కన కూర్చొని పడుకొని చూస్తున్నాడండి వీడియో తీస్తుంటే. హాయ్ అని చెప్తున్నాను చూడండి. మా పిన్ని గారండి. మా బుడ్డోడు ఇంకా నిద్ర తిరిగిరా అంటే తిరగలేదు అసలు. వాడు అందరికీ తట్టుకోలేకపోతున్నాం. కానీ ఇద్దరు పడుకోకుండా ఉన్నారండి. అసలు మొత్తం వేసాడు వీడియో తీస్తుంటే. దానికి పాలు పంపిస్తానండి మా అమ్మగారు. మా అత్తగారు, మా ఆయన గారు, మా ఆడపడుచు మొత్తం వచ్చేయండి. చాలా చాలా హ్యాపీ వచ్చినందుకు అందరూ. చూడండి మా అత్తగారు కూడా హాయ్ అంటున్నారు ఒక పక్క. ఇదిగోండి తినవచ్చు చెప్పాను కదా, హాయ్ చెప్తుంది చూడండి. అదేం లేదు, నేను ఇందాకలే అన్నా వెళ్ళలేదు నువ్వే. అయ్యా అమ్మగారి మీద అభిమానం వచ్చాం కదా అందరూ కలుగుని తీసుకుంటారు. ముందు అమ్మ వాళ్ళ ఇంటికాడ అద్దెకున్న వాళ్ళందరూ వచ్చారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంత దూరాన్ని కూడా ఇక్కడికి వచ్చారు. చాలా అనిపించింది. ఇవన్నీ సదిరిసడికి సామాన్లు అన్నీ సదిరితడికి ఇలా ఉందండి. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇంకొంచెం సదరాలి మ్యాక్సిమం. ఇంకా కొన్ని వరకే
సదరము బాగా కొంచెం చిన్న గిఫ్ట్స్ అన్ని ఫ్రేమ్స్ అన్ని పైన పెట్టేసి అలా కొంచెం నీట్గా అలా కొంచెం వరకు కటన్స్ చేసాం. కంటెంట్స్ తీసుకుంటున్నారు చాలా వరకు వచ్చేసి అన్ని చూడండి. ఇక్కడ సామాన్లు అలాగే ఉండిపోయాయి. ఇంకా దేవుడి కాడ మొత్తం ఇలా ఫొటోస్ పెట్టవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి. మా బుడ్డడు చూడండి అక్కడ ఇలా ఏం చేస్తున్నాడో. సో కింద చూడండి దేవుడివి అన్నీ పెట్టుకున్నామండి. ఇక్కడ రథానికి కావాల్సినవన్నీ పెట్టాము. సత్యనారాయణ రథానికి రథం మీద మా అమ్మ వాళ్ళు మా ఇద్దరిని కూర్చొని పెట్టారండి, నన్ను మా ఆయన్ని. చూడండి ఇల్లు కూడా ఇది చూసుకోండి ఎంత ఇదిగా బాగుంది. ఇగోండి ఇవన్నీ ఏమో చాలా మంచోడు, ఇదంతా చూస్తూ ఇవన్నీ చూస్తున్నాడు. ఇల్లు ఎలా ఉందని చూడడానికి వస్తున్నారు చాలామంది. చూడండి అదో చిన్న అవుతారు. ఇల్లు మొత్తం చూడండి చాలా చాలా బాగుంది. కిచెన్ ఈ మూలకి చాలా అంటే కొంచెం గాలి వెలుతురు బాగా వస్తుంది. అసలు కరెంట్ లేకపోయినా సరే అంత నీట్గా ఉంటుంది. మనం ఇంకా సదరలేదు అప్పటికి, ఇంకా కొంత కిచెన్ అనేది మొత్తం ఇంకా హాల్ కూడా ఇంకా కొంతవరకు ఇంకా సదరలేదు, అప్పటికి ఖాళీగా ఉన్నాయి. ఎక్కడెక్కడ కొంచెం అలా చదువుకొచ్చాము, కొంతవరకు ఫ్రేమ్స్ అయ్యి గిఫ్ట్గా వచ్చింది. సత్యనారాయణ స్వామి మొదలైన ప్రాణదారి ఈ నోటి ఎటువంటి వాక్యాలు అయితే వచ్చాయో అట్లే అగుగాక అని చెప్పి ఒక సెకండ్లో తీసుకున్నారట. ఆ షావుకారు ఇరువురు కూడా కాలకృత్యాలన్నీ నిర్వర్తించుకుని పడవలోనికి వెళ్ళి చూడగా నలసంచుల ప్రకారం ఆకులు అలుములు మూలికలు చూచి మూర్చెల్లి కొంతసేపానికి తెలివి తెచ్చుకుని ఆ ముసలివేష బ్రాహ్మణదారి అయిన శ్రీమన్నారాయణ ఎక్కడైతే ఉన్నారో వారి చెంతకు పోయి సాష్టాంగ నమస్కారం గావించి మా అత్తయ్య గారు మామయ్య గారు అందరూ వచ్చారండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది, అందరూ దగ్గరుండి వచ్చారు. మొత్తానికి రథం ఇదిగోండి మా అమ్మగారు చూసారు కదండి. మా అమ్మ అంతకుముందు వీడియోస్ కూడా చూపించాను. మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్నగారు అన్న నేను ముద్దు పిల్లని. మా తాతయ్య ఇక్కడ చూడండి అసలు ఎలా చూస్తున్నాడు. అండ్ అమ్మమ్మ గారి ఇల్లు అంటే చాలా నచ్చేసింది. ఇద్దరు పిల్లలకి వెళ్ళాలనిపించట్లేదు వాళ్ళకి ఇంటికి తిరిగి. అసలు వాళ్ళు ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారండి, బాగా ఆడుకున్నారు. ఇల్లు నచ్చేసిందని అంట వాళ్ళకి. ఇక్కడే ఉండిపోతానని కాల్ చేశారు. ఫస్ట్లో వెళ్ళిపోదామని అనేసి ఏదో నచ్చ చెప్పి తీసుకొచ్చేసాము ఎలాగోలాగా. చూడండి మా పిల్లడు ఎంత ఇదిగా ఇచ్చేస్తున్నాడంటే అలా చేస్తున్నాడు అల్లరి. మా ఆయనగారు చూడండి ఎంత చక్కగా ఫోటో దిగారు. ఇది స్టార్టింగ్లోనే ఎంట్రెస్ట్లో మా ఇద్దరం అలా ఒక విధంగా తీసుకున్నామండి. ఇంకో ఫ్రేమ్లో తీసుకున్నాం ఫోటో, అది బాగుంటుందని అనేసి. చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుందండి. గాలి కూడా విపరీతమైన గాలి వస్తుంది. అసలు గాలి వెలుతురు ఏంటి చాలా బాగా వస్తుంది. అసలు 2వ ఫ్లోర్లోకి అమ్మాలు ఉండేది చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి క్యాంటీన్ కూడా భోజనాలు మొదలెట్టేశారు. పక్కన అగో జనం తింటున్నారండి. సిస్టర్స్ అందరు కూర్చున్నారు, ఒక పక్క వచ్చిన వాళ్ళు కూడా అలా కూర్చున్నారు పక్కన. ఓకే అంతా వద్దు అని అంటుంది మా చెల్లి, ఫోటో తీయొద్దు అని. ఇదిగోండి మాకు ఇప్పుడు ఇల్లు అమ్మిన ఓనర్ గారు చాలా మంచిదండి. ఈ ఇల్లు వాళ్ళే మాకు అమ్మారు. మా అమ్మలకి ఎంత హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు చూపించి. ఇల్లు మా ఊరి నుంచి కూడా వచ్చారండి చాలామంది. వాళ్ళ అమ్మాయి అండి తను, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మనవరాలు, వాళ్ళ హస్బెండ్ వచ్చారండి. అలాగా మా అమ్మ కూడా వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళంటే చాలా హెల్ప్ చేశారండి. అసలు సమయానికి ఇల్లు చూపించారు అమ్మాలకి. వీళ్ళు కూడా ఇంటికాడే ఉంటారండి. మా అమ్మాలు ఉన్న ఆర్థిక వాళ్ళు అక్కడ వాళ్ళందరూ వచ్చారండి. ఇక్కడ కూడా చూడండి.
ఇవన్నీ భోజనాలు బాగానే పెట్టారండి, ఐటమ్స్ కూడా చక్కగా. ఇదిగోండి ఊరి నుంచి కూడా చాలామంది వచ్చారు. అసలు నాన్న వాళ్ళు పుట్టింటి ఊరి నుంచి చెప్పిన వాళ్ళు వచ్చారు. ఇదిగోండి మా నాన్నగారు. ఇవన్నీ బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది. అమ్మ వాళ్ళు ఉండేది 2వ ఫ్లోరు. చూస్తారు కదండి, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అందరూ వచ్చారు. అసలు అక్కడక్కడ కూర్చున్నారు, చాలామంది వచ్చిన అక్కడక్కడ నించుని పోయి ఉన్నారు ఒక్కొక్కరు. ఇదిగోండి మా ఫ్యామిలీ సిస్టర్స్ అందరూ, పైడి సిటీ సిస్టర్స్ అందరూ మొత్తం మేము. చూసారు కదండి, హాయ్ చెప్తున్నారు చూడండి. మళ్ళీ చాలా రోజులు కలుసుకున్నాం. కొంతవరకు చాలా హ్యాపీ అనిపించింది. మా అత్తగారు చూడండి, ఫంక్షన్కి వచ్చినవన్నీ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం. నేను మా ఆయన గారు మొత్తం ఏంటంటే వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం. ఒక్కొక్కటి పెట్టారు. ఫ్రేమ్స్ చాలా వరకు వచ్చాయి, ఫ్యాన్స్ కూడా కొన్ని వచ్చాయి. కాబట్టి కొంతవరకే తీసాము వీడియో అనేది. అన్నిటికీ తీస్తే వీడియో లెంత్ పెరిగిపోతుందని అనేసి కొంతవరకు తీసానండి. ఫ్రేమ్స్ వరకు తీసాను, మిగతా వరకు గిఫ్ట్స్ ఏం తీయలేదు, సగం వరకు తీసాను. కొంతమంది ఫ్యాన్లు, కొంతమంది బిందెలు, ఇత్తడి బిందెలు అలాంటివి కొన్ని పెట్టారు. అసలు అవి కూడా తీయడానికి చాలదండి. ఈ ప్రస్తుతానికి ఇదే ఓపెన్ చేసి పెట్టాను ప్రస్తుతానికి ఫ్రేమ్స్ లాంటివి. ఇప్పుడు అయితే తీయడానికి టైం చాలక తీయలేదు. ఇంతవరకు మా ఆయన నేను ఇవన్నిటికి ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి వీటి వరకు వీడియో తీసానండి. ఈ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి వినిపిస్తుంది. ఈ అంబులెన్స్లో చూడండి ఎంత బాగా పెట్టాము ఆ ఫ్రేమ్స్ అన్ని కలిపి. చూడండి ఆ ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయో. పైన ఇలా లుక్ అయితే ఇలా వచ్చింది. మొత్తానికి ఇలా చదివేటప్పటికి మొత్తానికి ఈ విధంగా ఉందండి. అన్ని విధాలుగా కిచెన్ కూడా మొత్తం చదివామండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. మొత్తం ఇటు నుంచి చూస్తాడికి మనకి డోర్ అనేది దగ్గరగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ అనేవి అలా యాడ్ చేసాం. ఇక్కడ కర్టన్స్ అని వేస్తాం, బట్టలు పెట్టుకునే ఆర్లు. ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.